పరిశుద్ధ నామానికి స్తుతి కలుగును గాక. రాత్రికాల సమయంలో మరొకసారి రీతిగా ప్రభు నామాన్ని కీర్తించుటకు దేవుడు మనకి ఇచ్చినటువంటి కరుణాన్ని బట్టి దేవునికే మహిమ కలుగును గాక. చిన్న ప్రార్థన చేసుకొని మనం కొన్ని పాటలు పాడుతూ ప్రభు నామాన్ని స్తుతిస్తాం. స్తోత్రములు తండ్రి, మహాగణుడా, అతికాంక్షణీయుడా, అద్భుతకరుడా, ఉన్నతమైన శ్రేష్టమైన అతి పరిశుద్ధమైన నామానికి వందనాలు. రాత్రికాల సమయంలో ఇజ్రాయేలు చే స్తోత్రముల మీద ఆశీర్వైనటువంటి తండ్రి, మా దీన స్థితులు అంగీకరించండి. దినమంతట్లో అనేక పరిస్థితుల గుండా నడిచివచ్చున్నాము. ఎక్కడైనా గాయపరిస్తే దయతో మమ్మల్ని ముట్టండి, మీ కృపగల హస్తాల చేత బాగుచ్చు. మీ నామాన్ని స్తుతిస్తూ ఉంటుండగా మా స్థితులు మీరు అంగీకరించి సకల దుష్టుని యొక్క కుతంత్రములను, చీకటి వ్యూహములను యేసు నామములో బంధిస్తూ వాక్యము చేత మాతో మీరే మాట్లాడి మహిమ, ఘనత, ప్రభావాలు మీరే పొందాలి. యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా యేసు ప్రభు, ఎల్లరూ స్తుతించుడి. వల్లభుని చర్యలను తిలకించి స్తుతించుడి. బలమైన బలవంతుని స్తుతించుడి. ఎల్లరినీ స్వీకరించు యేసుని స్తుతించుడి. రాజుల రాజైన యేసు రాజు, భూజనుల మేలు. హల్లెలూయా హల్లెలూయా, దేవుణ్ణి స్తుతించుడి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా, దేవుణ్ణి స్తుతించుడి. తంబురతోనూ వీణతోనూ ప్రభువును స్తుతించుడి. పాపమును రక్తముతో తుడిచెను స్తుతించుడి. దూరతోనూ తాళములను మ్రోగించి స్తుతించుడి. నిరంతరము మారాని యేసుని స్తుతించుడి. రాజైన యేసు రాజు, భూజనుల నేలు. హల్లెలూయా హల్లెలూయా, దేవుణ్ణి స్తుతించుడి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా, దేవుణ్ణి స్తుతించుడి. సూర్యచంద్రులారైలా దేవుణ్ణి స్తుతించుడి. హృదయమును వెలిగించిన యేసుని స్తుతించుడి. అగ్ని వడగండ్లార మీరు కర్తను స్తుతించుడి. హృదయమును ఛేదించిన నాదుని స్తుతించుడి. రాజుల రాజైన యేసు రాజు, భూజనుల నేలు. హల్లెలూయా హల్లెలూయా, దేవుణ్ణి స్తుతించుడి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా, దేవుని
దేవుని స్తుతించుడి. యువకులారా పిల్లలరా దేవుని స్తుతించుడి. జీవితముల్ ప్రభు పనికై సమర్పించి స్తుతించుడి. పిల్లలరా ప్రభువులరా యెహోవాను స్తుతించుడి. ఆస్తులను యేసునికై అర్పించి స్తుతించుడి. రాజుల రాజైన యేసు రాజు పూజనుల నేలున్. హల్లెలూయా హల్లెలూయా దేవుణ్ణి స్తుతించుడి. హల్లెలూయా 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 దేవుని స్తుతించుడి. రాజమైన చల్లములరా దేవుని స్తుతించుడి. అలలవలే సేవకులు లేచిరి స్తుతించుడి. దూతలరా పూర్వ భక్తులరా దేవుని స్తుతించుడి. పరమందు పరిశుద్ధులు ఎల్లరూ స్తుతించుడి. రాజుల రాజైన యేసు రాజు భూజనుల మేలున్. హల్లెలూయా హల్లెలూయా దేవుని స్తుతించుడి. హల్లెలూయా 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 దేవుని స్తుతించుడి. దేవుడికి స్తోత్రం. లెక్కించలేని ఆకాశమహాకాశముల్ దాని క్రిందున్న ఆకాశము. ఆకాశమహాకాశముల్ దాని క్రిందున్న ఆకాశము. భూమిలో కనబడునవన్నీ భూమిలో కనబడునవన్నీ ప్రభువా నిన్నే కీర్తించును. లెక్కించలేని స్తోత్రములు దేవా ఎల్లప్పుడూ నే పాడెదను. లెక్కించలేని స్తోత్రములు దేవా ఎల్లప్పుడూ నే పాడెదను. ఇంతవరకు నా బ్రతుకులో ఇంతవరకు నా బ్రతుకులో నీవు చేసిన మేలకై లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నే పాడెదను. అడవిలో నివసించునవన్నీ సుడిగాలియు మంచును. అడవిలో నివసించునవన్నీ సుడిగాలియు మంచును.
భూమిపైనున్నవన్నీ భూమిపైనున్నవన్నీ దేవా నిన్నే పొగడును లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడు నే పాడెదను లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడు నే పాడెదను నీటిలో నివసించు ప్రాణులు ఈ భూమిలోని జీవరాశులు నీటిలో నివసించు ప్రాణులు ఈ భూమిలోని జీవరాశులు ఆకాశమున ఎరుగునవన్నీ ఆకాశమున ఎగురునవన్నీ ప్రభువా నిన్నే కీర్తించు లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడు నే పాడెదను లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడు నే పాడెదను ఇంతవరకు నా బ్రతుకులో ఇంతవరకు నా బ్రతుకులో నీవు చేసిన మేలకై లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడు నే పాడెదను లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడు నే పాడెదను దేవుని నామానికి మహిమ కలుగును. నీ నామమును తెలుసు నీ నామమున్ నుతియంతును నిఖిలాలోక పూజ్యుడా నీ నామమున్ నుతియంతును నిఖిలాలోక పూజ్యుడా అనుదినము నీ సేవనే చేతునయ్యా అనుదినము నీ సేవనే చేతునయ్యా నీ నామమున్ నుతింతును నిఖిలాలోక పూజ్యుడా సర్వము నీవైన సర్వేశ్వరా ఆది అంతమునైనా మరుండవు సర్వము నీవైన సర్వేశ్వరా ఆది అంతమునైనా మరుండవు శరణము నీవే కరుణించు యేసు శరణము నీవే కరుణించు యేసు నీ నామమున్ నుతింతును నిఖిలాలోక పూజ్యుడా నీ నామమున్ నుతింతును నిఖిలాలోక పూజ్యుడా
భూమండలమును సృజించిన జలరాశులపై నిర్మించిన భూమండలమును సృజించిన జలరాశులపై నిర్మించిన మహోన్నతుడా మముగన్న దేవా మహోన్నతుడా మముగన్న దేవా నీ నామమును కీర్తింతును నిఖిలాలోక పూజ్యుడా నీ నామమును కీర్తింతును నిఖిలాలోక పూజ్యుడా తరతరములలో నీవే ప్రభో యుగ యుగములలో నీవే ప్రభో తరతరములలో నీవే ప్రభో యుగ యుగములలో నీవే ప్రభో జీవము గల మా యెహోవా దేవా జీవము గల మా యెహోవా దేవా నీ నామమును కీర్తింతును నిఖిలాలోక పూజ్యుడా నీ నామమును కీర్తింతును నిఖిలాలోక పూజ్యుడా అనుదినము నీ సేవనే చేతునయ్యా అనుదినము నీ సేవనే చేతునయ్యా నీ నామమును కీర్తింతును నిఖిలాలోక పూజ్యుడా నీ నామమును కీర్తింతును నిఖిలాలోక పూజ్యుడా దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని వాక్య ధ్యానం చేద్దాము. సహాయం చేయండి. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 10వ రాసిన పత్రిక దయచేసి 10వ అధ్యాయము 34-35 వచనం చదువుతున్నాను. ఏలయనగా మీరు ఖైదులో ఉన్నవారిని కరుణించి మీకు మరి శ్రేష్టమైనదియు స్థిరమైనదియైన స్వాస్థ్యం ఉన్నదని ఎరిగి మీ ఆస్తి కోల్పోవటకు సంతోషముగా ఒప్పుకొంటిరి. కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును. మీరు దేవుని చిత్తము నెరవేర్చిన వారై వాగ్దానము పొందు నిమిత్తము మీకు ఓరమి అవసరమై ఉన్నది. చదువుమనే లేఖన భాగమును దేవుడు మన వినికిడిలో ఫలింపచేయునుగాక. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, ఏ దేశము కొరకైతే మనము వేచి ఉన్నామో ఆ శ్రేష్టమైనటువంటి సంగతిని పౌలు జ్ఞాపకం చేస్తూ ఆ శ్రేష్టమైనటువంటి దేశం కొరకు మనం ఎదురు చూస్తున్నాం. గొప్ప వాగ్దానాల కొరకు మనం ఎదురు చూస్తున్నాం. మరి ఏది స్వాస్థ్యముగా మనం పొందబోచున్నామో ఆ సంగతిని జ్ఞాపకం చేస్తున్నాడు. మనము దాని కొరకు ఏమి నష్టపోవాలనో దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. తర్వాత అంటాడు, మీరు దానికి ప్రతిఫలముగా మనం ఏదైతే కోల్పోతున్నామో దేవుని కొరకు దానికి ప్రతిఫలముగా బహుమానాలు ఉన్నాయి. కొంతమంది యవ్వన కాలంలో ఆ వ్యక్తి యొక్క స్వచిత్తాన్ని వాడు కోల్పోవచ్చు, పాప నియమాన్ని చంపుకోవచ్చు, శరీర సుఖాలను చంపుకోవచ్చు. లోకంలో ఎన్నో రకాల ఎంజాయ్మెంట్ ఉంది.
లోకంలో చాలా ఎంజాయ్మెంట్ ఉంది, అవన్నీ ప్రభు కొరకు నష్టపోవచ్చు. నష్టపోయినటువంటి ఆ పరిస్థితిని బట్టి దేవుడు వానికి బహుమానం ఇచ్చేవాడై ఉన్నాడు. దానికి ప్రతిఫలముగా మనము గొప్ప బహుమానము పొందబోచున్నాం అని చెప్పి 36వ వచనంలో అంటున్నాడు, మీరు దేవుని చిత్తము నెరవేర్చిన వారై ఏంటండి వాగ్దానము పొందు నిమిత్తము మీకు ఓరమి అవసరమై ఉన్నది. దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో అనేక రకములైనటువంటి వాగ్దానాలు దేవుడు చేసినాడు. వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు అంటాడు పౌలు భక్తుడు. ఏంటండి, మీరు వాగ్దానాలను పొందు నిమిత్తము అనేటటువంటి మాటలు మనకు అనేక సార్లు ఎబ్రీ పత్రికలు కనబడతాయి. 6వ అధ్యాయము ఏంటండి 11వ వచనంలో ఏమంటున్నాడు, మీరు మందులు కాక విశ్వాసము చేతను ఓర్పు చేతను వాగ్దానములను స్వతంత్రించుకొను వారిని పోలి నడుచుకున్నట్లు మీలో ప్రతివాడును మీ నిరీక్షణ సంపూర్ణము పరిపూర్ణమగు నిమిత్తము మీరు ఇదివరకు కనపరిచిన ఆసక్తిని తుదమట్టుకు కనపరచవాలని అపేక్షించుచూ ఉన్నాను. దేవుడు అబ్రహామునకు వాగ్దానము చేసినప్పుడు అంటున్నాడు, అంటే మన దేవుడు వాగ్దానములు చేసేవాడు, వాగ్దానములు నెరవేర్చేవాడు. హల్లెలూయా. కానీ వాగ్దానములు దేవుడు నెరవేర్చకన్నా ముందు 2 లక్షణాల ఒక వ్యక్తిలో చూస్తాడు. ఈరోజు సార్వత్రిక సంఘము క్రీస్తు యొక్క రాకడ అనేటటువంటి వాగ్దానం కొరకు ఎదురు చూస్తూ ఉన్నది. పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఇవ్వబోతున్నటువంటి వరముల కొరకు సంఘం ఎదురు చూస్తూ ఉన్నది. మీరు పైనుండి శక్తిని పొందుకున్న వరకు యెరూషలేములో నిలిచి ఉండండి, ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకును మీ దురస్తులందరికీ వర్తిస్తుంది అని దేవుడు చెప్పినటువంటి వాగ్దానము, పరిశుద్ధాత్మ నింపుదలని ఒక వాగ్దానం మనకున్నది. ఏ వాగ్దానమైనా, అది ఏ వాగ్దానమైనా అంటాడు. కొరింథీయులకు రాసినటువంటి పత్రిక దయచేసి 2వ కొరింథీ 1వ అధ్యాయము ఏంటండి దేవుడు 20వ వచనం, దేవుని వాగ్దానములు ఎన్ని అయినను క్రీస్తునందు అవన్నీ కూడా అవును అన్నట్టుగానే ఉన్నవి గనుక మన ద్వారా దేవునికి మహిమ కలుగుటకై అవి ఆయన వలన నిశ్చయములై ఉన్నవి అంటున్నాడు. అంటే ఎన్ని వాగ్దానాలు ఉన్నాయో తెలియదు. వ్యక్తిగతంగా దేవుడు నాకు ఒక వాగ్దానం చేసినాడు, వ్యక్తిగతంగా నీకు ఒక వాగ్దానం చేసినాడు. ఒక స్థానిక సంఘానికి ఒక రకమైన వాగ్దానం ఉంటుంది, సార్వత్రిక సంఘానికి ఒక రకమైన వాగ్దానం ఉంటుంది, భూలోకానికి ఒక రకమైన వాగ్దానం ఉంటుంది, సువార్థికునికి ఒక రకమైన వాగ్దానం ఉంటుంది, కాపరికి ఒక రకమైన వాగ్దానం ఉంటుంది, విశ్వాసకు ఒక రకమైన వాగ్దానం ఉంటుంది. ఎన్నో వాగ్దానాలు ఉన్నాయి. ఎన్ని అయినను అన్నాడు. ఏంటంటే దేవుని యందు ఎన్ని వాగ్దానములైనను అవన్నీ అవును అన్నట్టుగానే ఉన్నాయి. ఏంటంటే దేవుని బిడ్డలారా, ఏ వాగ్దానమునైనా మనం పొందుకోవాలి అంటే మనకు 2 అవసరమైన విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, పరిశుద్ధాత్మ నింపుదల కొరకు మనం అడుగుతున్నాం అనుకో, ఆ వాగ్దానం చెప్పినప్పుడు యేసుప్రభు ఇంకో మాట చెప్పిండు. చాలామందికి మీరు పైనుండి శక్తిని పొందుకున్న వరకు అనే మాట తెలుసు. ఏంటండి, తండ్రి వలన వాగ్దానము చేయబడినటువంటిది మీ మీదికి నేను కుమ్మరిస్తాను, మీరు పైనుండి శక్తిని పొందుకుంటారని చెప్పినాడు. ఎలా అయినా నువ్వు పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక యెరూషలేములోను యూదయ సమరయ దేశముల యందంతటా భూదిగంతముల వరకు మీరు నాకు సాక్షులై ఉందురని వారితో చెప్పారు. ఏంటంటే దేవుని బిడ్డలారా, మరి ఈ వాగ్దానం పొందుకోక ముందు ఏమన్నాడు దేవుడు? ఏంటండి, కనిపెట్టుకొని ఉండండి అంటారు 4లో. ఆయన వారి కలుసుకొని ఇలాగూ ఆజ్ఞాపించను, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టుకొని ఉండండి. కనిపెట్టుకొని ఉండండి. చాలామందికి ఇది ఏంటంటే స్పాట్లు అయిపోవాలా, వెయిటింగ్ అనేటటువంటిది లేదు. మనం దేవుని దగ్గర ఎన్నో విన్నపాలు చేసిన తర్వాత చాలా కాలం మన వెయిటింగ్ లిస్ట్లో పెడతాడు దేవుడు. వెయిటింగ్ లిస్ట్లో పెట్టినప్పుడు మనల్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. ఈ వెయిటింగ్ లిస్ట్లో ఉన్న వీడు కసురుకుంటున్నాడా, గొనుగుతున్నాడా, సనుగుతున్నాడా? వెయిటింగ్ లిస్ట్లో ఉన్నోడు దేవుని మీద విశ్వాసం కలిగి ఉన్నాడా? వాని విశ్వాసము దృఢమైన విశ్వాసం ఉన్నదా? వాని విశ్వాసము సన్నగిల్లిపోతున్నదా? వెయిటింగ్ లిస్ట్లోనే పెడతాడు. నాకు ఒకసారి మరి ఒక కంపెనీ ఇంటర్వ్యూకి నేను వెళ్ళాను. అదే కంపెనీ అంటే రెడ్డిస్ ల్యాబ్ కంపెనీలో ఇంటర్వ్యూకి వెళ్ళాను.
అలా జాబ్ కూడా చేశాను 6 నెలలు బాచుపల్లిలో. అందులో నాకు పర్మనెంట్ జాబ్ వచ్చింది అప్పుడే 2008లో. 2004 నుంచి 6 అంటే 7లో వచ్చింది అనుకో, 7 ఆ టైంలో పర్మనెంట్ జాబ్ వచ్చింది రెడ్డిస్ ల్యాబ్లో. అయితే ఇంటర్వ్యూకి మేము వెళ్ళినప్పుడు మాకు ఒక వెయిటింగ్ హాల్లో పెట్టారు. వెయిటింగ్ హాల్లో పెట్టినప్పుడు చూస్తూ ఉన్నారు అందరం. మేము మాట్లాడుకుంటూ పిచ్చపాటి కబుర్లు చెప్పుకుంటూ కూర్చుంటుర్రా, లేకపోతే ఏం చేస్తున్నారు వీళ్ళని అబ్జర్వేషన్. అది అక్కడ మాకు ఆ హాల్లో వెయిటింగ్ చేసినప్పుడే మేము 90% జాబ్ కొడతామా ఫెయిల్ అయిపోతామా అని తెలిసిపోతుంది. కొంతమంది ఆ వెయిటింగ్ హాల్లో ఉండి వాడే మన సెల్ ఫోన్ తీసి ఏదైనా గేమ్స్ ఆడుతున్నాడా, టైం వేస్ట్ చేస్తున్నాడని చూస్తారు. వాడు టైం వేస్ట్ చేసేవాడైతే వానికి జాబ్ ఇయ్యరు. అరే వాడు ఎప్పుడు వస్తామన్న సెల్ ఫోన్లో గడుపుతున్నాడు కాబట్టి వాడికి జాబ్ ఇచ్చిన నష్టం, వానికి ఉద్యోగం జీతం ఇచ్చిన నష్టము. వాడు రేపు డ్యూటీలో చేరిన తర్వాత కూడా వాడు సెల్ ఫోన్లోనే ఒత్తుకుంటూ కూర్చుంటాడు ఏదో ఒకటి. ఇయ్యరు ఉద్యోగం. తర్వాత ఆడు 8 గంటలకు మనకు టైం ఇచ్చి వాడు 12 గంటలకు వస్తాడు ఇంటర్వ్యూ చేయడానికి. అప్పటి వరకు వీడు కసురుకుంటున్నాడా, గొడుగుతున్నాడా, ఇదేం కంపెనీ అంటున్నాడా, తిడుతున్నాడా, అన్నీ వాడు సీసీ కెమెరాలో చూస్తాడు. అసలు ఆ సీసీ కెమెరాలో లోపల ఉండి హెడ్ ఆఫీస్ వాళ్ళు 8 గంటలకే వస్తారు ఇంటర్వ్యూ చేసేవాళ్ళు, కానీ అబ్జర్వేషన్ చేస్తూ ఉంటారు, అబ్జర్వేషన్లో పెడతా ఉంటారు. అప్పుడు మనం అట్లా టైం వేస్ట్ చేసుకోకుండా అక్కడ కొన్ని బుక్స్ ఉంటాయి టేబుల్ మీద, న్యూస్ పేపర్ ఉంటుంది టేబుల్ మీద. ఆ న్యూస్ పేపరు తీసుకొని మనం చదువుతున్నామా అంటే వీనికి ఎంత ఇంట్రెస్ట్ ఉంది, విషయ పరిజ్ఞానం పొందుకోవాలని ఎంత ఆసక్తి కలిగి ఉండాలని చూస్తారు. అక్కడ కొన్ని బుక్స్ ఉంటాయి. ఆ టైంలో టైం వేస్ట్ చేసుకోకుండా కొంచెం బుక్ ఏమైనా చదవడానికి ప్రయత్నం చేస్తున్నాడని చూస్తారు. అదే టైంలో ఒక అమ్మాయి వచ్చి అందరికీ టీ ఇస్తుంది. ఆ టీ ఇస్తున్న అమ్మాయి పట్ల ఎట్లా బిహేవ్ చేస్తున్నారో లోపల నుంచే గమనిస్తాడు. టీ తాగిన తర్వాత ఆ గ్లాస్ని ఎక్కడ పెడుతున్నాడో గమనిస్తాడు. ఈ గ్లాస్ను ఆ టేబుల్ పైన పెడుతుండా, ఆ టేబుల్ కింద పడేస్తుండా, ఆ సోఫా కింద పడేస్తుండా, లేకపోతే నీట్గా వెళ్ళి డస్ట్బిన్లో వేస్తున్నాడు. అంటే వీళ్ళకి నీట్నెస్ మీద ఎంత సీరియస్నెస్ ఉందో గమనిస్తాడు. ఆ వచ్చిన అమ్మాయిని ఏ రీతిగా వీడు చూస్తున్నాడు, ఏ రీతిగా మాట్లాడుతున్నాడు, ఆ అమ్మాయితో ఏమన్నా వీడు మిస్బిహేవ్ చేస్తున్నాడా, లేకపోతే అమ్మాయి ఏదేమన్నా మాటలకు ప్రయత్నం చేస్తున్నాడా. అంటే రేపు వీడు కంప్యూటర్ జరిగిన తర్వాత కూడా ఎంతోమంది ఆడవాళ్ళు ఉంటారు కాబట్టి వీడు ఆడవాళ్ళతోనే మాట్లాడుకుంటుంటారు కాబట్టి వీడు ఉద్యోగం అనుకుంటారు. అంటే అక్కడనే ఎన్నో రకాల పరిశోధన జరుగుతుంది. వీడు ఎన్నిసార్లు బాత్రూమ్ వెళ్తున్నాడు అని కూడా చూస్తారు. 8 గంటల పోయి కూర్చున్న తర్వాత వాడు 12 గంటల దాకా వాడికి ఎన్నిసార్లు బాత్రూమ్ వస్తుంది. ఒకవేళ వీరికి ఆ రకమైన సమస్యలు ఉన్నా కూడా తీసుకో. వాడు అంటే 5 నిమిషాలకు ఒకసారి బాత్రూమ్లో పోతున్నాడు అనుకో, రేపు డ్యూటీలో చేరిన తర్వాత కూడా వీడు పని మానేసేసి అంటే బాత్రూమ్ సార్ అని వెళ్తాడని చూస్తారు. అంటే అక్కడ ఇంటర్వ్యూ చేయకన్నా ముందే వాని ఓపికను, వాని సహనాన్ని, వాని మంచితనాన్ని, వాని బిహేవియర్ను, వాని ప్రవర్తన అంతా చూస్తారు. అక్కడనే 90 మార్క్స్ మనకి వేసేస్తారు. చాలామందికి ఈ విషయం తెలియదు. అయితే దేవుడు కూడా ఇప్పుడు ఏం చేసిండంటే, మనం వాగ్దానం అడిగిన దేవునికి, అభిషేకం అడిగిన దేవునికి, నన్ను వాడుకో ప్రభువు అంటున్నాం, నా ప్రాంతాలలో ఉద్యోగం రగిలించు ప్రభువు అంటున్నాం, నా గొప్ప సంఘం దయచే ప్రభువు అంటున్నాం. వీ హ్యావ్ సో మెనీ ప్రేయర్ రిక్వెస్ట్స్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ లార్డ్, ఇన్ ఫ్రంట్ ఆఫ్ జీసస్. ప్రతి ఇష్యూ లోపలికి వెళ్ళింది. అక్కడి నుంచి ఆయన కనులార మనల్ని చూస్తున్నాడు. వెయిటింగ్ లిస్ట్లో పెట్టాడు భూమి మీద. ఇది ఎన్నో వాగ్దానాలు అడిగాడు కదా, ఎన్నో ప్రార్థనలు నా దగ్గర కోరుకున్నాడు కదా. అభిషేకం అడిగిండు, కృపావారాలు అడిగిండు, పరిశుద్ధాత్మ నింపుదలను అడిగిండు, నూతన ఆత్మలను అడిగిండు, ఒక సంఘాన్ని అడిగిండు. ఈ భౌతిక లోకంలో వాడు ఇంకేమైనా అడిగి ఉండొచ్చు. ఒకడు ఇల్లు అడిగి ఉండొచ్చు, ఒకడు మంచి భార్య రావాలని అడిగి ఉండొచ్చు, ఒక అమ్మాయి మంచి భర్త రావాలని అడిగి ఉండొచ్చు, ఒకడు స్వస్థత కొరకు అడిగి ఉండొచ్చు, ఇంకో దాని కొరకు, పిల్లల భవిష్యత్తు కొరకు, ఉద్యోగుల కొరకు ఎన్నో ఉంటాయి. అడిగిన తర్వాత వీడు వెయిటింగ్ లిస్ట్లో ఉంటున్నాడా అని దేవుడు గమనిస్తాడు. చాలామంది మరి విజ్ఞాపన దేవునికి చెప్పేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక తల్లి వచ్చి తన కుమార్తెకి మంచి సంబంధం రావాలని విజ్ఞాపన పెట్టింది దేవుని దగ్గర ఆ విజ్ఞాపన వెళ్ళింది. దేవుడు కొంతకాలం పరిశీలనలు పెడతాడు. అబ్రహామును పెట్టినట్లుగా అబ్రహామును దేవుడు 90 ఏళ్ళు పరీక్షించినట్ట వాగ్దానం చేసిన తర్వాత కూడా అబ్జర్వేషన్లో పెడతాడు. అప్పుడు ఆమె ఈ దేవుడు రెస్పాండ్ అవుతలేడు, నాకు మంచి సంబంధాలు వస్తలేవు అని చెప్పేసి వెంటనే ఆమె మనసు మార్చుకొని ఇక సరే ప్రభువా అని దేవుడిని వదిలిపెట్టేసేసి, సంఘాన్ని వదిలిపెట్టేసేసి, వాళ్ళ చుట్టాలకి ఎవరికైనా పోలి చేసి, వాళ్ళు అన్యులైనా పర్వాలేదు, దేవుని నమ్మని వారైనా పర్వాలేదు, నామకార్థ క్రైస్తవులైనా పర్వాలేదు, ఒక సంబంధం ఉంటే చూడండి అని అంటుందా. అప్పుడు ఆటోమేటిక్గా ఇక్కడ దేవుని యొద్ద నుండి ఆమె పొందుకోవాల్సిన వాగ్దానం పొందుకోకుండా సాతాను క్షేత్రానికి వెళ్ళిపోతుంది. అంటే ప్రతి ఇష్యూ కూడా మనం దేవునికి చెప్పిన తర్వాత నమ్మవలెను కదా అంటాడు. ఏంటంటే
అడిగినవి మీరు పొంది ఉన్నామని ఏం చేయమన్నాడు? నమ్మండి. నా అప్లికేషన్ వెళ్ళిందండి దేవుని దగ్గరికి. నేను ఒక బలమైన ఉద్యమాన్ని కోరుకుంటున్నా. ఐ వాంట్ వన్ ఆఫ్ ద గ్రేట్ రివైవల్ ఇన్ ద సొసైటీ. సమాజంలో ఒక పెను తుఫాను వల్లే ఉద్యమం రావాలని నేను ప్రార్థన చేస్తున్నాను. బట్ రెస్పాన్స్ రావడం లేదు. వెయిటింగ్ లిస్ట్లో ఉందా అనుకుంటున్నా. ఆ వెయిటింగ్ లిస్టు నా జీవితంలో 5 సంవత్సరాలు కావచ్చు, 10 సంవత్సరాలు కావచ్చు, 15 సంవత్సరాలు కావచ్చు, 5 రోజులు కావచ్చు. ఐ డోంట్ నో వెన్ ద టైమ్ ఈజ్ కమ్. ఇక్కడ అంటున్నాడు, మీరు వాగ్దానాలు పొందుకోవడానికి మీలో ఓర్ణమి అవసరమై ఉన్నది. దేవుని బిడ్డలారా, చాలామందికి ఓపిక ఉండదు. నా దగ్గరకు ఒక తమ్ముడు వచ్చి, అన్న నేను సేవ చేస్తాను, నాకు అభిషేకం ఇప్పించాను అని అన్నాడు. నేను వాడిని అభిషేకం ఇప్పిలే. లేదు బాబు, నువ్వు కొంతకాలం ఉండు, ఇంకా ప్రార్థన నేర్చుకో, వాక్యంలో సేవ చేయాలనుకుంటే నువ్వు అభిషేకం తీసుకోకుండా కూడా చేసి సేవ అంటే వాడు నా దగ్గర నుంచి వెళ్ళిపోయి ఇంకో పాస్టర్ గారిని పట్టుకొని పోయి ఆ లైన్లో వెళ్ళిపోయాడు. అంటే వాడికి దైవజనుడి యొక్క మాటకు లోబడడానికి ఏం లేదు. దైవజనుడి నుంచి ఒక రెస్పాన్స్ వస్తుంది. అడిగాను నేను, సరైన టైంలో నన్ను పిలుస్తాడు మళ్ళీ పరిచర్య, కానీ ఓపిక లేదు. ఏంటంటే ఇక్కడ అంటాడు, హెబ్రీ రాసినటువంటి పత్రికలో 12వ అధ్యాయంలో 24వ వచనంలో అంటున్నాడు చూడండి ఒకసారి. క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసునొద్దకు ఏబేలు కంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తమునకు మీరు వచ్చి ఉన్నారు. మీకు బుద్ధి చెప్పుచున్న వానిని నిరాకరింపకుండానట్లు చూసుకోనండి. దిస్ ఇస్ ద కమాండ్మెంట్. ఎవరైతే మనకు హెచ్చరికలు చేస్తున్నారో, ఎవరైతే మనకు పై నాయకులు ఉన్నారో, ఎవరైతే మనల్ని కాచుతూ ఉన్నారో, సంఘ కాపరుగా ఉండి, ఎవరైతే మన కొరకు రాత్రి పగలు ప్రసవేదన పడి ప్రార్థనలు చేస్తున్నారో, ఎవరైతే మన రక్షణ నడిపిస్తున్నారో స్వార్థ పరిచర్య ద్వారా, మీకు బుద్ధి చెప్పు నాయకులు కొందరున్నారు. వారికి లోపడే విషయంలో మీకు ఓర్పు ఉండాలి. ఒక్క మాట అనగానే అలిగి వెళ్ళిపోయేటోడు అది ఓర్పు అన్నాడు. వాడు ఏ వాగ్దానం పొందుకోడు. వాడు ఏడిపోయినా అదే పరిస్థితి ఉంటుంది. నా దగ్గర ఒక 6 సంవత్సరాలు ఉండి 7వ సంవత్సరం పోయాడనుకో, వాడు ఇంకో దగ్గర పోయిన తర్వాత కూడా మళ్ళీ అదే 6 సంవత్సరాలు ఉంటాడు, వాడు 7వ సంవత్సరం వెళ్ళిపోతాడు. ఎందుకంటే వాడు అనుకున్నది జరగలేదు, వాడు అనుకున్నది కాలేదు కాబట్టి వాడు వెళ్ళిపోతూ ఉంటాడు. ఐగుప్తులో కప్పలు దుంకినట్టుగా వీడు ఒక సంఘంకి వెళ్ళి ఇంకో సంఘంకు దుంకుతూ ఉంటాడు. ఎవరు బాబు మీ ఆత్మీయతని అంటే చెప్పుకోవడానికి సిగ్గుపడతాడు. ఎందుకంటే మంచి సాక్ష్యంతో ఆ దైవజనం దగ్గర నుంచి రాలేడు కదా. కాబట్టి నేను మరి మెల్కీసెదెకులాగా నేను రక్షింపబడ్డా, నాకు ఎవరు సువార్త చెప్పలేదు, నాకు దేవుడే చెప్పిండని ఏదో అబద్ధాలు మాట్లాడే వాళ్ళు కూడా ఉన్నారు. అయితే దేవుని బిడ్డలారా, దేవుని వాగ్దానములు ఎన్ని అయినను ప్రతి వాగ్దానము దేవుడు మనకిచ్చుటకు నమ్మదగిన వాడు. కానీ 2 గమనిస్తున్నాడు. అందులో మొదటిది ఏంటంటే మీకు ఓర్పు అవసరమై ఉన్నది అన్నాడు. 36లో ఏమన్నాడు మూలవాక్యం? హెబ్రీ 10:36లో మీకు వాగ్దానము పొందు నిమిత్తం మీకు ఓర్పు అవసరమై ఉన్నది. రెండవది, మీరు దేవుని చిత్తము నెరవేర్చిన చరిత్ర మీకు ఉండాలి. దేవుని చిత్తం నెరవేర్చిన చరిత్ర లేని వానికి వాగ్దానాలు పొందుకోడు వాడు. ఏంటంటే ఒక చిన్న ఉదాంతం చెప్తాను నేను. నా నిమిత్తము తన తల్లినైనను, తన తండ్రినైనను, తన అన్నదమ్ములనైనను, తన ప్రాణమును సహా విడవకుంటే వాడు నా శిష్యుడు కానేరడు అన్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ దేవుని చిత్తం అనుకుందాం. ఎంతమంది తల్లిని విడిచిపెడుతున్నారు దేవుని పరిచర్య కొరకు? ఎంతమంది తండ్రిని విడిచిపెడుతున్నారు దేవుని పరిచర్య కొరకు? ఎంతమంది తన ప్రాణమును సహా ద్వేషిస్తున్నారు దేవుని పరిచర్య కొరకు? మరి అక్కడ దేవుని చిత్తం నెరవేర్చకుండా మాకు వాగ్దానమి, అభిషేకమి, పరిశుద్ధాత్మ నింపుదలని అని ఎంతసేపు మొత్తుకున్నా లాభం లేదు. చాలామంది స్త్రీలు భర్తకు లోబడరు. క్రీస్తునకు వలె ప్రభువునకు మీరు ఏం చేయండి? ప్రభువునకు లోబడినట్టుగా మీ భర్తలకు లోబడి ఉండండి. భర్తకు లోబడకుండా నువ్వు దేవుని చిత్తం ఎట్లా నెరవేరుస్తావు? మళ్ళీ వాగ్దానాలు అడుగుతారు, మోకరించి ప్రార్థన చేస్తారు, పడి ఏడుస్తారు. దేవుడు రెస్పాండ్ కాడు. అక్కడ నా చిత్తం నెరవేరుస్తలేవు నువ్వు. అక్కడ నా చిత్తం నెరవేర్చిన దాకా నా దగ్గర రా అంటాడు. పురుషులు వెళ్ళి దేవుని దగ్గర ప్రార్థన పెడుతున్నారు, భార్యను పట్టించుకోకుండా, భార్యను ప్రేమించకుండా. దేవా అంటే వాని ప్రార్థన వినడు. మీ ప్రార్థనలకు ఆటంకము లేకుండా జ్ఞానము చొప్పున మీరు మీ భార్యలతో కాపురం చేయండి అంటాడు. అంటే భార్యను ప్రేమించడము దేవుడి సంకల్పము. ప్రతి స్త్రీ తన భర్తకు లోబడడం దేవుడి సంకల్పము. ప్రతి ఒక్కడు, స్త్రీ అయినా పురుషుడైనా, అవసరమైతే ప్రభు పని కొరకు అడ్డం వస్తే ఎవరినైనా వదిలిపెట్టడానికి సిద్ధంగా ఉన్నాం.
వాడు దేవుడి సంకల్పం నెరవేరుస్తున్నవాడు. తండ్రులారా, మీ పిల్లలను కోపం రేపక ప్రభు యొక్క శిక్షలో బోధన మీరు పెంచండి. దేవుడి సంకల్పం అది. కొంతమంది పిల్లలను గాలికి విడిచిపెడతారు. అట్లా రిస్ట్రిక్షన్ చేయొద్దు బ్రదర్. పిల్లల్ని వాళ్ళకి స్వేచ్ఛనివ్వాలి. అంటే స్వేచ్ఛనిస్తే వాడు లంగా తయారైపోతున్నాడు, వాడు లోక వ్యసనాలకు బానిస అయిపోతున్నాడు. స్వేచ్ఛనిస్తే వాడు చెప్పుకోలేనటువంటి పాపాలకు బానిస అయిపోతున్నాడు. పెంచవలసిన బాధ్యత తల్లిదండ్రుల మీద ఉన్నది. పిల్లలారా, మీ తండ్రులకు లోబడమన్నాడు. తండ్రికి లోబడకుండా కుమారుడు వచ్చి ఏంటండి మరి అడిగితే ఇయ్యాడు దేవుడు. దేవుని యొక్క చిత్తం నెరవేర్చడం అంటే చాలా ఖతర్నాక్. నీ తండ్రికి లోబడమని చెప్పిన దేవుడు నా నిమిత్తము తన తల్లినైనను తండ్రిని విడవవాడు అన్నాడు. అంటే దేవుని యొక్క చిత్తానికి అనుకూలంగా ఉన్నంత వరకే ఏ తల్లి ఏ తండ్రి అయినా. అట్లా అని చెప్పేసి దేవుని చిత్తానికి వాళ్ళు అనుకూలంగా ఉన్నారు, వ్యతిరేకంగా లేరు. అస్తమానము నీ తల్లి సేవ తండ్రి సేవని కాదు, అందరికన్నా ముందు దేవుడి సేవ చేయాలి. ఇప్పుడు నా తల్లి నాకు ప్రభు పరిచయకు వ్యతిరేకం కాదు. అయినా నేను దేవుని తర్వాత మా అమ్మనే ఎక్కువ ప్రేమిస్తాను. దేవుని తర్వాత మా అమ్మనే నాకు, తర్వాతనే నా గురువు, నా భార్య, నా పిల్లలు. దేవుని బిడ్డ మా అమ్మని ప్రేమిస్తున్నా అని చెప్పేసి అస్తమానం మా ఇంటికానే ఉండి ఇక దేవుని సేవ వద్దు, ప్రార్థనలు వద్దు, సువార్త వద్దు, ఏమొద్దు అంటే ఇది తల్లిని విడిచినట్టు కాదు, తండ్రిని విడిచినట్టు కాదు. దేవుని పరిచర్య కొరకు నువ్వు కొన్ని సందర్భాలలో కొన్నిటికి నువ్వు డిటాచ్ అయిపోవాలి. దేవుని పని నిమిత్తం అవుతున్నాను నేను, నా వ్యక్తిగత జీవితం కొరకు కాదు. చాలామంది వ్యక్తిగత లబ్ధి కొరకు అందరికి డిటాచ్ అయిపోతారండి. దేశాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు, అమెరికాకు, లండన్కి, ఎక్కడెక్కడో. ఎట్లా డిటాచ్ అయినవరా బాబు, ఇంతమంది విడిచిపెట్టి ఎట్లా పోయినావు అంటే గొప్ప ఉద్యోగం వచ్చిందన్న, లక్షల జీతాలు. మరి దేవుని పని కొరకు ఎందుకు విడిచిపెట్టి నువ్వు ఊరు విడిచిపెట్టి ఇంకో ప్రాంతానికి వెళ్ళలేకపోయినావు అంటే వారి వ్యక్తిగత లబ్ధి కొరకు ఎవరినైనా విడిచిపెడతారు. అవసరమైతే భార్యను విడిచిపెట్టి వెళ్తారు, భర్తను విడిచిపెట్టి వెళ్తారు, కుటుంబాన్ని విడిచిపెట్టి వెళ్తారు, ఇల్లు విడిచిపెట్టి వెళ్తారు, దేశాన్ని విడిచిపెట్టి వెళ్తారు. దేవుని పని కొరకు మాత్రం అమ్మో దాంట్లో ఏం లాభం ఉంది అందరు విడిచిపెట్టడానికి? దేవుడు అందరిని విడిచిపెట్టి సేవ చేయమన్నాడా? తల్లిదండ్రులు ప్రేమించమన్నాడు దేవుడు. నువ్వు దీర్ఘాయుష్మంతులం అవ్వాలి, తల్లి సన్మానించుకో బాబు, సన్మానించుకో. ఇంటికా నుండి నీ తల్లిని తండ్రిని రోజు సన్మానించుకుంటూ కూర్చో. నువ్వు దేవుని చిత్తం నెరవేర్చడంలో ఎన్నో రకాల ఘట్టములు ఉంటాయి అంటున్నాడు. దేవుని చిత్తము నెరవేర్చిన వారై వాగ్దానములను మీరు పొందుటకు యోగ్యులవుతున్నారు. అట్ ద సేమ్ టైం మీరు ఓర్పు కలిగి కూడా ఉండాలి. చాలా విషయాల్లో ఓర్పు ఉండాలి. దేవుడు మన నల్లగొడుతున్నప్పుడు సహించడానికి మనకు ఓర్పు ఉండాలి. దైవజనులు మనల్ని గద్దిస్తున్నప్పుడు సహించడానికి ఓర్పు ఉండాలి. మనం అనుకునే జరగవు, అయినా ఓర్పు కలిగి ఎదురు చూడాలి. నమ్మదగిన వాడు, నాకు వాగ్దానం చేసినవాడు. ఆయన అన్యాయస్తుడు కాదు. నా విన్నపాలన్నీ ఆయన సన్నిధిలో ఉన్నాయి. ఇన్ని సంవత్సరాలు నా సేవ, నా ముఖాల జీవితం, నా కన్నీరు, నా ఉపవాసాలు అన్నీ ఆయన సన్నిధిలో ఉన్నాయి. తగిన కాలమందు ఫలమిచ్చుటకు నా దేవుడు సమర్థుడు. దట్ ఈస్ ద ఫెయిత్. విశ్వాసం అంటే అడగంగానే అయిపోయేది విశ్వాసం కాదు. మీ విశ్వాసమును కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి అంటాడు. దేవుని బిడ్డారా, మన విశ్వాసానికి పరీక్ష కొన్నిసార్లు వస్తుంది. ఈరోజు మనము వెయిటింగ్ లిస్టులోనే ఫెయిల్ అయిపోతున్నాం. కాబట్టి వెయిటింగ్ లిస్టులో దృఢమైన విశ్వాసం కలిగి ఉందాం, ఓర్పు కలిగి ఉందాం. మరి దేశంలో పరిస్థితులు మారుతున్నాయి, ప్రపంచంలో పరిస్థితులు మారుతున్నాయి. ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య జరుగుతున్నటువంటి యుద్ధము మరి మెల్లమెల్లగా అది దశరాజ కూటమికి దారితీస్తూ ఉన్నది. ఎజికెల్ 38 వార్కు దారితీస్తూ ఉన్నది. ఇజ్రాయేలు వారి ధైర్యము, వారి యొక్క పట్టుదల, వారు కలిగి ఉన్నటువంటి జీలు గమనిస్తూ ఉంటే వారు ఎంత దేవుని మీద నమ్మకం కలిగి ఉన్నారో తెలుస్తూ ఉన్నది. ఇరాన్ లాంటి అగ్రరాజ్యాలు, ప్రపంచంలోనే ఉన్నతమైనటువంటి జీడిపి కలిగినటువంటి రాజ్యాలు ఆ చిన్న దేశాన్ని చూసి భయపడే పరిస్థితులు వచ్చినాయి. దేవుని బిడ్డలారా, ప్రభు రాకడ బహు సమీపంగా ఉన్నది. అక్కడ అన్నాడు, వచ్చుచున్నవాడు ఇక ఆలస్యం చేయక వచ్చును. ఏంటండి ప్రభువు ఏంటండి వస్తున్నాడు ఆయన. ఏంటండి ఇంకా చాలా టైం లేదు. కింద ఏమన్నాడు, ఇంకా కాలము బహు కొంచెముగా ఉన్నది. వచ్చుచున్నవాడు ఆలస్యము చేయక వచ్చును. నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాసమూలంగా జీవించును గాని అతడు వెనుక తీసిన ఎడల అతని యందు నా ఆత్మ సంతోష పడదు. అయితే
మనము నశించుటకు వెనుక తీయువారము కాము కానీ ఆత్మను రక్షించుకోవడానికి విశ్వాసం గలవారమై ఉన్నాం. వీ హ్యావ్ దట్ ఫెయిత్. దేవుని బిడ్డలారా, ఈరోజు మనం ఎంత దేవుని సంకల్పాన్ని నెరవేరుస్తున్న వారిగా ఉంటున్నాం, ఎంత మనం అడిగిన వాటి పట్ల నిరీక్షణ కలిగి మనం ఎదురు చూస్తున్న వారుగా ఉంటున్నాం. చాలామంది విన్నపాలు అడిగి కూడా మర్చిపోతారు. అది చాలా నేరం. అడిగిన దాన్ని మర్చిపోద్దు దేవుని దగ్గర. నేను మరి ఇప్పటిదాకా 6 విన్నపాలు మాత్రమే నేను కలిగి ఉన్నా దేవుని సన్నిధిలో, ఎక్కువ లేవు. జస్ట్ 6 ప్రేయర్ పాయింట్స్. సమర్థుడు నా దేవుడు. 15 సంవత్సరాల నా సేవా జీవితంలో 6 విన్నపాలు మాత్రమే కలిగి ఉన్నాను. ఎందుకు మర్చిపోతానండి అవి? ఆయన నమ్మదగిన వాడు. ఆయన అడిగిన ప్రతి విన్నపాన్ని తగిన కాలమందు నాకు ఫలమిచ్చుటకు సమర్థుడై ఉన్నాడు. జస్ట్ వీ ట్రస్ట్ ఇన్ జీసస్ నేమ్ ఓన్లీ. క్రీస్తునందు మనం నమ్మకం ఉంచగలిగితే చాలు, సాతాను మన ముందు ఓడిపోతాడు. వాడి విశ్వాసంలో బలహీనపరచడానికి సాతాను వస్తాడు. నువ్వెంత అడుగుతున్నావు దేవునికి, దేవుడు ఏమి ఇవ్వలేకపోతున్నాడు, దేవుడు ఇవ్వడు నీకు, నీ బ్రతుకు బాగలేదంటాడు, నీ ప్రార్థన దేవుడు వినలేదంటాడు, నీకు జవాబు రాదంటాడు. వాడి మాటలు నమ్ముదామా? దుష్టుని మాటలు నమ్మొద్దు. సర్వాధికారి సర్వశక్తిమంతుడైనటువంటి మన క్రీస్తు నమ్మదగిన వాడు. ఆయన మాటలు నమ్ముతూ అట్లనే జీవి వదిలిపెట్టినా పర్వాలేదు. కానీ యేసు మాటల్ని అనుమానించొద్దు, యేసును అనుమానించొద్దు, యేసు వాగ్దానాలను అనుమానించకూడదు. ఈరోజు దేవుని బిడ్డలారా, సాతాను అనేకులకు వాగ్దానాలను అనుమానించే విధంగా చేస్తూ ఉన్నాడు. ప్రతి వాగ్దానము నాది. నువ్వు నమ్మగలిగినట్లయితే దేవుని యొక్క అద్భుత కార్యాన్ని చూస్తావు. ఒక నూతన తీర్మానం తీసుకుందాం. రాత్రికాల సమయంలో దేవుని సంకల్పాన్ని నెరవేరుస్తాం. నువ్వు అడిగిన ప్రతి అంశాన్ని బట్టి ఓర్పు కలిగి జీవిస్తాం. దేవుడి కొద్ది మాటలు మన వెనుకల్లో ఫలింపచేయునుగాక. స్తోత్రములు తండ్రి, విత్తబడినటువంటి వాక్యాన్ని ఫలింపచేయండి. వాగ్దానాలను స్వతంత్రించుకోవడానికి మాకు ఓర్మి అవసరమై ఉన్నది. దైవమా, ఎన్నో విన్నపాలు నీ సన్నిధిలో మేము కలిగి ఉన్నాం. నువ్వు సమర్థుడవయ్యా, నువ్వు అన్యాయస్తుడవు కాదు. ఏ ఉద్దేశంతో మేము ప్రార్థనలు చేస్తున్నామో ఎరిగిన దేవుడు, దయగల తండ్రి, తగిన కాలమందు నీవు ఫలమిచ్చే అద్భుతమైనటువంటి ప్రేమ గల వ్యక్తిత్వం కలిగినటువంటి నమ్ముతున్నా. ఈ అపవాది ఎన్నిసార్లు మమ్మల్ని వచ్చి బలహీనపరచడం చూసినా వాని మాటలు మేము నమ్మకూడదయ్యా. నా దేవుడు నమ్మదగినవాడు, నా దేవుడు నమ్మదగినవాడు, ఆయన నాకు అన్యాయం చేసేవాడు కాదని దృఢ విశ్వాసముతో మా ఆత్మీయ జీవితంలో ముందుకు సాగటం మీరే కృప అనుగ్రహించి విత్తబడ వాక్యాన్ని ఫలింపచేయండి. యేసుక్రీస్తు అద్భుత శక్తియుత నామం ఈ ప్రార్థన సమర్పిస్తూ ఉంటున్నాం తండ్రి. ఆమేన్. యేసు రక్తమే ఇచ్చేయం, ప్రభు యేసు రక్తమే ఇచ్చేయం. ప్రభు యేసు నామానికి సంపూర్ణ విజయం. అపవాదికి వాని క్రియలకు అనంత కోటి నాశనము కలుగును కాక. ఆమేన్.